జిల్లా బద్వేల్లో 140వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని మున్సిపల్ యూనియన్ సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం శ్రీ కోదండ రామస్వామి రైస్ మిల్, పాత మున్సిపల్ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం కె నాగేంద్రబాబు అధ్యక్షతన జరిగిన సభలో నాయకులు మేడే ప్రాధాన్యాన్ని వివరించారు. యూనియన్ నాయకుడు కె శ్రీనివాసులు మాట్లాడుతూ కార్మిక హక్కుల సాధన కోసం మేడే స్ఫూర్తితో ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. లేబర్ కోడ్ల రద్దు కోసం ఉద్యమాన్ని బలోపేతం చేయాలని, కార్మికుల హక్కులను పరిరక్షించేందుకు కృషి చేయాలని అన్నారు. ప్రపంచ కార్మిక ఉద్యమాల చరిత్రను స్మరించుకుంటూ చికాగో అమరవీరులకు నివాళులు అర్పించారు. ఆపాలి ప్రైవేటీకరణ విధానాలను, ఆపాలి ప్రైవేటీకరణ విధానాలను, ఆపాలి ప్రైవేటీకరణ విధానాలను, కాపాడాలి ప్రభుత్వ రంగ సంస్థలను, కాపాడాలి ప్రభుత్వ రంగ సంస్థలను, కాపాడాలి ప్రభుత్వ రంగ సంస్థలను, కార్మికులకి నష్టం కలిగించే 4 లేబర్ కోడ్లను రద్దుచాలి, కార్మికులకి నష్టం కలిగించే 4 లేబర్ కోడ్లను విరమించుకోవాలి, ప్రైవేటీకరణ విధానాలను విరమించుకోవాలి, ప్రైవేటీకరణ విధానాలను డిక్లేర్ చేయాలి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ డిక్లేర్ చేయాలి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ వదిలాలి, ప్రపంచ కార్మికుల ఐక్యత వదిలాలి, ప్రపంచ కార్మికుల ఐక్యత వదిలాలి, మున్సిపల్ కార్మికుల ఐక్యత వదిలాలి, మున్సిపల్ కార్మికుల ఐక్యత వదిలాలి, మున్సిపల్ కార్మికుల ఐక్యత. సిఐటియు 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 జిందాబాద్ జిందాబాద్ సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్. వదిలాలి కార్మిక వర్గ పోరాటాన్ని పురస్కరించుకొని 140వ సంవత్సరం మేడే ఉత్సవాలను బద్వేలు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి అనుబంధ సంఘం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పాత మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించడం జరుగుతోంది. ఈ 140వ మేడేని స్ఫూర్తిగా తీసుకొని రానటువంటి కాలంలో నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాల్ని ఎండగడుతూ, అట్లాగే గతం నుంచి బ్రిటిష్ పరిపాలన నుంచి కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 44 రకాల కార్మిక చట్టాలని నేడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికుల్ని ఇబ్బంది పెట్టేటువంటి చర్యలకి పాల్పడుతూ ఉంది. కాబట్టి ఉన్నటువంటి చట్టాల్ని యథావిధిగా కొనసాగించాలా, కార్మికుల హక్కుల్ని కాపాడాలని చెప్పేసి ఈ 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ రానటువంటి కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు కూడా మేము శ్రీకారం చుట్టబోతున్నాం. అట్లాగే ఈరోజు కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ విధానాల్ని ఈరోజు పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచి పోషిస్తున్నాయి. ఈరోజు ప్రైవేటీకరణ విధానాల వల్ల ప్రభుత్వ సంస్థలన్నీ కూడా కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉంది. ప్రైవేటీకరణ జరిగితే రానటువంటి కాలంలో బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉంది. కనుక ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా పరిరక్షించాలా, ప్రభుత్వ రంగ సంస్థల్ని యథావిధిగా కొనసాగించాలా. అట్లాగే ఏదైతే ఈరోజు మేడే స్ఫూర్తితో ఈరోజు వాడలా ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నటువంటి మేడేని ఈరోజు 8 గంటల పని విధానానికి కూడా ఈరోజు పాలకులు తూట్లుపడుస్తున్నారు. 10 గంటల పని విధానాన్ని తెరపైకి తీసుకొచ్చి ఈరోజు బలవంతంగా 10 గంటల్ని పెంచి కార్మికులని శ్రమ దోపిడీకి గురి చేసేటువంటి చర్యలకి పాల్పడుతున్నారు. దీన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి 140వ మేడే స్ఫూర్తితో రానటువంటి కాలంలో సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ ప్రైవేటీకరణ విధానాలకి, ఈ కార్మిక చట్టాల మార్పుకి ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఈ యొక్క పాలకులకి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా ఈ మేడే స్ఫూర్తితో ఈ 140వ మేడే కార్యక్రమం సందర్భంగా కార్మికులందరం కూడా ప్రతిజ్ఞ పొందుతా ఉన్నాం. కాబట్టి కార్మికుల యొక్క ఐక్యత, కార్మిక యొక్క పోరాటాలు ఎప్పటికైనా చిరస్థాయిగా నిలబడతాయి. అంతిమంగా ఈ పాలకుల యొక్క విధానాల్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్నటువంటి యొక్క పోరాటంలో కార్మికులే విజయం సాధిస్తారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఆ దిశగా కార్మికుల్ని పెద్ద ఎత్తున ఐక్య పోరాటాలకు కూడా మేము సిద్ధం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.